హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు మనం మొక్కలకు ఏదో ఒకటి పోషకాలు సమ్మర్లో ఇస్తూ ఉండాలి కాబట్టి ఒక మంచి మన ఇంట్లో ఉండేవి చాలా వరకు ఇవే ఉండాలని కాకుండా మనకు ఉన్నాయన్నో వేసుకోవచ్చండి. అవి ఏవేవి నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తున్నానండి. ఏ వేయాలని కాదండి, దీనికి ఆల్టర్నేట్గా మీ ఇంట్లో ఉపయోగపడే పదార్థాలు ఉంటాయి కదండి, వాటితో వాడుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు నేను రెడీ చేసి చూపిస్తాను చూడండి. కిచెన్ వేస్ట్ అండి, కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసిందండి ఇది. ఇంత క్వాంటిటీ అనేం కాదండి, అంత తీసుకోవచ్చండి. ఇది వచ్చరికి నీమ్ కేక్ అండి, నీమ్ కేకు ప్లస్ ఇది ఎక్షల్ పౌడర్ అయినా ఉండవచ్చు, లేకపోతే బోన్ మీల్ అయినా తీసుకోవచ్చు. లేదంటే శనగపిండి అండి, శనగపిండిలో కూడా ఎక్షల్స్లో బోన్ మీల్స్లో ఉండే అంత పోషకాలు ఉంటాయండి. ఇది తీసుకున్నానండి. ఇది సీవీడ్ అండి, సీవీడ్ అని తెలుసుకున్న అందరికీ సీవీడ్. ఇదివరకు ఎప్సమ్ సాల్ట్ అండి, ఎప్సమ్ సాల్ట్. ఇది కూడా ఇది ఏంటంటే ఇది రైస్ బ్రెయిన్ అంటారు కదా, అది తౌడ్ అంటారు కదా, అదండి ఇది. దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. ఇది వచ్చరికి కౌ మెన్యూర్ అండి. కౌ మెన్యూర్ వచ్చరికి బాగా మాగిందైతే మంచిదండి. ఇంకా లేదనుకుంటారు కొద్దిగా పచ్చిదైనా సరే ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి 2 days సరిపోతుందండి. చూసారు కదండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. కిచెన్ కంపోస్ట్ చేసిన పదార్థం అండి ఇది నీమ్ కేక్ అండి. ఇది వచ్చరికి శనగపిండి లేకపోతే ఎక్షల్ కోడిగుడ్లు ఇది ఉంటుంది కదండి, పెంకులు, వాటితో పౌడర్ను పట్టొచ్చండి. లేదనుకుంటే మీ దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ ఇవ్వచ్చండి. లేకపోతే శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు ఇది పౌడర్ పట్టిందండి ఇది. ఓకే అండి, మన ఇది ఇంట్లో ఉంటాయండి. ఈ సీవీడ్ అండి, ఇది ఒకటి. ఇది అండి గార్డెన్ పెంచేవాళ్ళు కదా చాలా వరకు ఉంటుందండి. ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది కూడా ఉంటుందండి. కౌ మెన్యూర్ ఇది అవైలబుల్ ఉంటుంది. ఇది సీవీడ్ ఉన్నా లేకపోయినా సరే ఇవి ఉన్నా సరే వాడుకోవచ్చండి. నా దగ్గరే ఉన్నాయి వేస్తున్నానండి. ఓకేనండి, ఇవన్నీ ఏం చేయాలంటే అండి, ఇదండి ఇదిగోండి ఓడబ్ల్యూడిసి డీకంపోజరు ప్లస్ బియ్యం కడుగు వెజిటేబుల్స్ వేసినాయి. మీ దగ్గర ఓడబ్ల్యూడిసి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా బియ్యం కడుగు ఉన్నా పర్లేదండి. లేదంటారా కూరగాయలు తరిగిన తర్వాత వాటర్లో సోక్ చేస్తే వాటర్ ఉంటుంది కదండి, అదైనా పర్లా, దాంట్లో అయినా సరే వేసుకోవచ్చండి. ఉంటే ఓడబ్ల్యూడిసి ఇంకా మంచిదండి, లేకపోయినా పర్వాలేదండి. ఇదొకటి. ఇదొకటి చూసారు కదండి. ఇవన్నీ ఒక్కొక్కటి దీంట్లో కలిపేసుకున్నాను. ఇవి మొత్తం ఒక 2 days నానితే చాలా మంచిదండి. నానకపోయినా పర్వాలేదు, అవకాశం ఉంటే నానితే ఇంకా కొంచెం మంచి ఫలితం ఉంటుందండి. ఎందుకంటే సీవీడ్స్ కూడా కరగాలి కదండి, అందువల్ల ఇవి అయితే కరిగిపోతాయండి చాలా వరకు. ఇది కూడా కౌ మెన్యూర్ కూడా దాంట్లో కరగాలి కాబట్టి లేదంటారా ఒక 2-3 hours నానినా సరే సరిపోతుందండి. ఈ మొత్తం ఇలా చేసేసి నేను చాలా వరకు చేత్తోనే చేసేస్తానండి, ఇలా చేయాలని లేదండి. మన చేతికి మించిన ఆయుధం లేదండి వేరేది. ఇలా చేయటం వల్ల మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయండి. పూత కాత బాగుంటుంది, చెట్లు కూడా పచ్చగా ఉంటాయి, ప్లస్ ఈల్డ్ కూడా బాగా వస్తుందండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వీటికైనా వేయచ్చండి. ఒక 2 రోజులు నానబెట్టుకుందామండి.
ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి మైక్రోబుల్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. అప్పుడు వేసుకుంటే మొక్కలు చాలా బాగా వస్తుంది. ఒక 2 days తర్వాత చేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి 2 రోజులు దాని తర్వాత ఇలా అయిందండి. మనం తయారు చేసిన లిక్విడ్, ఆ లిక్విడ్ని ఇలా వాటర్లో వేసుకొని ఇలా వేసేసుకోవాలంటే అన్ని పోషకాలు, మనకు కావాల్సిన పోషకాలు అన్నీ వస్తాయండి వీటికి. ఇలా వేసేసుకొని చూసారు కదా, మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి, కాయలు కాతపూత బాగా ఉంటుందండి. ఇలా అన్ని మొక్కలకి వాటర్ అన్ని మొక్కలకి